హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మా అందమైన అపార్ట్మెంట్ని పూర్తిగా చూపించబోతున్నాను. పార్క్ నుంచి ప్రారంభించి హౌస్ లోపల ఉన్న హాల్ నుంచి అన్నీ చూపిస్తాను. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రజెంటు మనం అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్లో దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ లుక్లోనే ఈ అపార్ట్మెంటు చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు గాయస్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే కనిపించేది ఈ గ్రీనరీ, చుట్టూ చెట్లు మొక్కలు ఉండటం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న పార్కు అపార్ట్మెంట్లోని ముఖ్యమైన ఆకర్షణలో ఒకటి. పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా మంచి స్థలం. ఇక్కడ పిల్లలు అందమైన ప్లే ఏరియా కూడా ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలామంది ఫ్యామిలీలు పిల్లలు కనిపిస్తూ ఉంటారనమాట. పిల్లలు నవ్వులు ఆటలు చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ పార్కులోనే కూర్చుంటూ మీటింగ్లని అవని ఇవని ఏవో వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళతో వచ్చిన పిల్లలు ఈ ప్లే ఏరియాలో ఆడుతూ ఉంటారనమాట. ఇదన్నీ మీకు చూపిస్తున్నాను, చూడండి గాయస్ చివరి వరకు కూడాను. పడిపోతానేమో అని భయం వేస్తుంది, ఇకైనా అయినా సరే సాహసం చేస్తున్నాను. నాకు ఎవరు పుష్ చేసిన లేదు, నాకు నేనే పుష్ చేసుకుంటున్నాను గాయస్. నవ్వు వస్తుంది కదా. ఇగోండి, ఇప్పుడు నేను పైకి ఇలా ఎక్కుతున్నాను ఏదో చిన్న పిల్లలాగా. బాగా ఎక్కేసాను, ఫస్ట్ టైం అలా ఎక్కాను. నాకైతే ఎక్కేసరికి అదే ఫస్ట్ టైం కదా, కొంచెం హ్యాపీ అనిపించింది. బాగోదులే ఎవరైనా చూస్తా అని చెప్పి దిగిపోయాను. నెక్స్ట్ ఉయ్యాలు కూడా ఆడేసాను. అది చిన్నపిల్లలది ఇదే, ఇంకా అంటే 10 ఇయర్స్ బిలోలో ఉండే వాళ్ళకి మాత్రమే అది. కానీ నేను కూడా ఎక్కి ఊగేసాను. చూడండి గాయస్, పువ్వులు మొక్కలు, ఇక్కడ ఈ గ్రీనరీ, రకరకాల పువ్వులు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ అపార్ట్మెంటు చుట్టుపక్కల కూడాను ఇలా వాకింగ్కి నడవడానికి అనేసి ఇక్కడ ప్లేస్ ఉంటుంది. అంటే కార్లు ఇవన్నీ వెళ్ళే ప్లేస్ కూడాను. ఇంక ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడాను ఉంటుంది. ఈ ప్లేస్లో అందరూ కూడాను రౌండ్గా వాకింగ్ చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ ఈ ఫ్లవర్స్, నెక్స్ట్ వెరైటీ పువ్వుల మొక్కలు ఇవంతా చూస్తుంటే కూడాను కొంచెం ఏదో ఒక ఫ్రెష్ ఫీల్ అని అనిపిస్తుంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో అలా నడుచుకుంటూ వస్తే చల్లగా గాలి, మంచిగా కూలింగ్ గాలి వస్తుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఓపెన్ ఏరియా కాబట్టి చాలా బాగుంటుంది. మంచి గాలి నేరుగా వస్తుంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఇంకా ఏదో ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంటుంది. టైంపాస్గా ఇక్కడ అంతా ఇలా నడుచుకుంటూ మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇగోండి, నెక్స్ట్ మనం లోపలికి పోదాం రండి. ఇప్పుడు మనం నెక్స్ట్ లిఫ్ట్కి వెళ్దాం. లిఫ్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ కూడాను ఫస్ట్ ఫ్లోర్లో పార్క్, ఇంకో సైడు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాం. ఆ స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంటుంది కూడాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడాను ఫస్ట్ ఫ్లోర్లో కూడాను ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్లే ఏరియా ఇది అంతే, గ్రౌండ్ కూడా కాదు, ప్లే ఏరియా చిన్నపిల్లలకి మాత్రమే. ఇక్కడ ఈ వైపు ఆ వైపు ఉంటున్న అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇది ఓపెన్ ప్లేస్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, వాళ్ళకి ఒక బాల్కనీలో కూర్చుంటే ఏదో టైంపాస్గా చూసుకోవడానికి ఈ పార్క్ అనమాట. బాగుంటుంది. ఇక్కడ కూడాను వాళ్ళ పూల మొక్కలతో వాళ్ళు పెంచుకుంటుంటారు ఈ బాల్కనీలో. ఇదిగోండి గాయస్, మొత్తం చిన్న ప్లే ఏరియా. నెక్స్ట్ మనం పోదాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పోదాం, అది కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదే మన అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్. వేసవిలో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా మంచి ప్లేస్. పిల్లల కోసము పెద్దల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ వేరువేరుగా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి వేరువేరుగా ఉన్నాయి.
పూల్ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా చిన్న చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను గెంతుతున్నాను స్విమ్మింగ్ పూల్లో ఫైటింగ్ చేస్తున్నాను. చూడండి, వాటర్లో నేను పైకి ఇలా తేలుకుంటూ అంత దూరం కూడా పోతాను. ఫ్రంట్లో వాటర్ పైన అలానే తేలుకుంటూ వస్తున్నాను. ఆ వాటర్ అయితే లోతు చాలా ఎక్కువే ఉంది. చూడండి, నిల్చుంటేనే భుజాలకు వస్తుంది వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం లిఫ్ట్ ద్వారా 3rd ఫ్లోర్కి వెళ్దాం. అక్కడే మనం చూడబోయే ఇల్లు చూద్దాం రండి. 3rd ఫ్లోర్కి వెళ్దాం. ఇదిగోండి 3rd ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే పూల మొక్కలతో కుండీలు. చూడండి గాయస్, మెయిన్ ఎంట్రన్స్లో చూడగానే ఫ్రెష్నెస్ రావడానికి కోసమైన మొక్కలు. ఇదిగోండి మన మెయిన్ డోర్ ఓపెన్ చేసిన లోపల హాల్ కనిపిస్తుంది కదా. ఫ్యామిలీతో కూర్చొని టీవీ చూసుకోవడానికి హాల్. నేచురల్గా లైట్ కూడా బాగా వస్తుంది. అందుకే పగలు టైంలో లైట్స్ అవసరం ఉండదు మ్యాక్సిమం. కిచెన్ కూడా సింపుల్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ హాల్లోనే అందరూ కూర్చుంటాము. ఇదిగోండి మెయిన్ డోర్ క్లోజ్ చేస్తాను. ఇదిగోండి నెక్స్ట్ ఉంటున్న దేవుడి గది, అంటే డైలీ మనం పూజ చేసుకునే దేవుడి గది. చూడండి, ఈ దేవుడి గది కూడాను చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. చూడడానికి చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. మైండ్ ఫ్రెష్నెస్ కోసం డైలీ ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ పూజ చేసుకుంటారు. ఏదైనా ఫెస్టివల్ అయ్యేటప్పుడు ఇంకా గ్రాండ్గా చేస్తారు. నెక్స్ట్ ఇది కిచెన్. ఈ కిచెన్ కూడా చాలా సదుపాయంగా నెక్స్ట్ యూస్ఫుల్గా ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ హాల్లో కూడాను అంతా బాగా ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూర్చొని టీవీ చూసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూమ్ చూసారా ఓపెన్గా. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడాను ఇక్కడ ఈ కిటికీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మాత్రం చాలా మంచి గాలి వస్తుంది ఈ కిటికీ నుంచి. ఇదిగోండి ఓపెన్ ఏరియా అనమాట. ఫ్రెష్ గాలి, ఎటువంటి పొల్యూషన్ ఏమీ ఉండదు. ఇంకా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందంటే సమ్మర్ కూడా నన్ను తెలియదు అనమాట. అంతా కూలింగ్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడ వచ్చే గాలి అయితే. నైట్ టైం పడుకుంటే బాగుంటుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూసారా గాయస్, నా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ అపార్ట్మెంటు చూసారు కదా, మీకైతే ఏమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. లైక్ చేయండి. కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కొత్తగా వీడియోలు కావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే గాయస్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.